For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మేషరాశి నుంచి వృషభ రాశిలోకి గురుగ్రహం అనేది మనకు మే 1 తారీఖు నుంచి మారుతూ ఉన్నారు కదా, సంచారం చేస్తూ ఉన్నారు కదా. సో ఈ మార్పిడి వల్ల, ఈ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఈ గురుగ్రహ మార్పు అనేది ఒకటి జరిగింది. అంటే దేవగురు అయిన బృహస్పతి గ్రహము అశ్వని నక్షత్రం, అశ్వని భరణి కృత్తికా పాదానికి వెళ్ళిపోయి, కృత్తికా పాదం 1వ పాదానికి వెళ్ళిపోయి 2వ పాదంలో ప్రవేశంతో వృషభ రాశిలో దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి 11వ స్థానంలో గురువు ఏర్పడతాడు. ఇక్కడ అంటే 2, 5, 7, 9, 11వ స్థానాల్లో గురువు ఉంటే మంచివాడని అర్థం. కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అన్ని లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయం బాగా పెరుగుతుంది, ఆదాయాన్ని బాగా పెంపొందించుకుంటారు, నూతన వ్యాపారాల మార్గాలు అన్వేషిస్తుంటారు. అన్వేషించడమే కాదు, దాన్ని నూతన వ్యాపారాలు కూడా ఏర్పరచుకుంటారు వాళ్ళు. అలానే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం కానీ, జీతభత్యాలు బాగా పెరిగే అవకాశాలు ప్రధానంగా ఉంటాయి. అంటే గతం కంటే కూడా ఇప్పుడు స్థితి గతి ఎక్కువగా పెరుగుతాయి. అంటే అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది, సర్వకార్య విజయాన్ని కూడా లభించే అవకాశం ఉంటుంది. అలానే వివాహం కానీ స్త్రీ పురుషులు కొంతమంది ఉంటారు, వివాహం అనేది ముఖ్యం కాబట్టి వాళ్ళకి సంబంధం అనేది మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్రేమించుకున్న యువతీ యువకులు ఉంటారు, అంటే పెద్దల్ని ఒప్పించలేక వాళ్ళు చేసుకోలేక మదన పడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలానే ఈ సంవత్సరం పెద్దలను ఒప్పించి ఈ వివాహాన్ని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. అంటే ప్రేమ వివాహాలు జరిగే అవకాశం మెండుగా ఉంటాయి. అలానే ప్రయాణాల వల్ల సుప్రసిద్ధమైన వ్యక్తుల వల్ల లాభం కలగటం, ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు వచ్చే అవకాశం ఒకటి ఉండటం, ఒకటి నూతన ఆలోచనలు, నూతనంగా కొన్ని ప్రత్యేకమైన విషయాల మీద శ్రద్ధ పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి కాలం. అంటే ఐఐటి ఎగ్జామినేషన్ రాస్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నా, అలానే నీట్గా ఎగ్జామ్ రాస్తున్నా, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్, గ్రూప్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అంటే విద్య మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం మెండుగా ఉంటుంది వీళ్ళకి. అంటే చదువుకునే విద్యార్థులకు మటుకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ప్రధానంగా. అలానే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా ఏదో ఒకటి సాధించాలని, అలానే వివాహమైన స్త్రీలు భర్తకు అండగా ఉండాలని, కుటుంబాన్ని నడిపించుకోవాలని, పిల్లల యందు శ్రద్ధ పెట్టాలని ఒక ఆలోచన మార్గం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. అలానే వివాహం కాని స్త్రీ పురుషుల మాట ఏమిటి అని అంటే సంబంధ బాంధవ్యాలు, స్థానచలనాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలానే ఉద్యోగంతో పాటు వ్యాపార మార్గంలో కూడా విశేషమైన కృషి చేయటం, అంటే తానుగా గొప్పతనాన్ని చాటించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉండటం వల్ల అంతా లాభమే. అది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన లాభాలు కలగటం, ఉన్నత చదువులో కూడా విదేశాలకు వెళ్ళటం, అక్కడ విదేశాల్లో ఉన్న వ్యక్తులకి ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు, అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, ఆ దేశం యొక్క పౌరసత్వం రావటం ఒకటి. ఇక్కడ కంపెనీ త్రూ కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్లు రావటం, మంచి కంపెనీ ద్వారా కూడా మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే గురువు వల్ల అద్భుతమైన లాభం అనేది ఉంది వీళ్ళకి. అంటే వీళ్ళు చేసుకోవాలి, ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి నిర్మాణాత్మకంగా. ఇలా గురువుగారు చెప్పారు, ఈరోజు నాయకంటి గారు చెప్పారు, గురుబలం బాగుంది నా కర్కాటక రాశి వాళ్ళకి, అలా నిద్రపోకూడదు. ప్రయత్నం చేసామనుకోండి సఫలీకృతం అవుతుంది. కాలం అనేది ఏమిటంటే ఒక దారం లాంటిది, తాడు లాంటిది. కాలం బాగుంది, ఒక తాడు ఇచ్చారంటే ఆ తాడుని పట్టుకొని పైకి వెళ్ళాలి. అది యాక్చువల్గా బయాలజికల్ ప్రాసెస్. నేను బద్ధకంగా కూర్చుంటానంటే ఎప్పటికి కూడా భగవంతుడు కూడా ఇంట్రెస్ట్ చూపించాడు ఆ వ్యక్తి మీద. అందువల్ల కష్టపడాలి, ముందుకు వెళ్ళాలి. భగవంతుడి యొక్క ఎక్కడైతే అనుగ్రహం ఉంటుందో దాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళాలి. దీని ద్వారా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి కర్కాటక రాశి వారు? కర్కాటక రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే, స్త్రీలు వచ్చేటప్పటికల్లా రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవటం. కర్కాటక రాశి వాళ్ళు కొంత భయభ్రాంతులు చెందుతూ ఉంటారు.
ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి తమలపాకుల పూజ, ఆంజనేయాయుధ్యే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, చిన్న చిన్న శరీరంలో ఆరోగ్యంలో రుగ్మతలు ఏర్పడుతుంటాయి, దానికి తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.